దూరం అసలే చీకటి గాఢాంధకారం. నమస్తే. అది 2014 జనసేన ఆవిర్భావం జరిగిన సంవత్సరం. అప్పుడు బీజేపీ, టీడీపీకి సపోర్ట్ చేశారు పవన్ కళ్యాణ్. కానీ ఆ తర్వాత అంటే 2019లో జరిగిన ఎన్నికల్లో ఘోర ఓటమితో తన ఉనికే ప్రశ్నార్థకంగా మార్చుకున్నారు. ఇక జనసేనను బీజేపీలో కలిపేయడమే లేటు అన్న విమర్శలు కూడా అప్పట్లో వచ్చాయి. ఎన్ని విమర్శలొచ్చాయో అంతే ఫాస్ట్‌గా తిరిగి లేచారు పవన్ కళ్యాణ్. 2024లో 100% స్ట్రైక్ రేట్‌తో పోటీ చేసిన అన్ని స్థానాల్లో కూడా గెలుపొందారు. అయితే నెక్స్ట్ కూటమికి లోకేషే కాబోయే ముఖ్యమంత్రి అని గాసిప్స్ వినిపిస్తుండడంతో తన పార్టీ భవిష్యత్తుపై ఒక కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది పవన్ కళ్యాణ్. ఏపీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేలా దూకుడుని పెంచేందుకు కొత్త ప్లాన్ వేసుకున్నారట జనసేన అధినేత. ఇప్పుడు ఎందుకు దూకుడు పెంచుతున్నారాయన? నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతోంది అనేదే ఇవాల్టి మన పొలిటికల్లీ కరెక్ట్‌లో చూద్దాం. మనం ఈ మధ్య కాలంలో కొన్ని చూసాం. నారా లోకేష్‌కు పట్టాభిషేకం అనే వార్తలు. వార్తలే కాదు, సత్యాగ్రహి కూడా నారా లోకేష్ పట్టాభిషేకం అనే శీర్షికన ఒక టాప్ స్టోరీ కూడా మీకిచ్చింది. నెక్స్ట్ సీఎం చిన్నబాబే అని చెప్పి కూడా మాట్లాడాం. నెక్స్ట్ అంటే అదేదో 5 ఏళ్ల తర్వాత కాదు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగే పరిణామం కూడా కాదు. నెక్స్ట్ అంటే ఇంకో నెల లేదా 2 నెలలు, మహా అయితే 3 నెలల్లో నారా లోకేష్ సీఎం కావడం ఖాయం. అయితే ఇప్పుడు అదే పొలిటికల్ సర్కిల్స్‌లో, ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న మాట. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా లోకేష్‌ను సీఎంగా చేస్తారా? అసలు ఇది జరుగుతుందా? అని చాలామంది క్వెషన్ చేశారు. జరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయట. వయసు రీత్యా చంద్రబాబు నెక్స్ట్ టర్మ్ సీఎంగా పనిచేయడం కొంచెం కష్టమే కావచ్చు. దాన్ని ప్రతిపక్షాలు అడ్వాంటేజ్‌గా తీసుకునే అవకాశం కూడా ఇక్కడ ఉంటుంది. ప్రతిపక్షాలంటే ఏమున్నాయి అక్కడ? ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే. సో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్వాంటేజ్‌గా తీసుకునే అవకాశం ఉంటుంది. అందుకే ఇప్పుడే భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారట చంద్రబాబు అండ్ ఆయన పార్టీకి సంబంధించిన కీలక నేతలు. వీలైనంత త్వరగా లోకేష్‌ను సీఎంగా చేస్తే వచ్చే ఎన్నికల నాటికి ఆయనకు అనుభవం వస్తుంది. నమ్మకమైన టీంని రెడీ చేసుకోవడానికి సమయం దొరుకుతుంది అనేది చంద్రబాబు గారి ప్లాంట్. దానికి తగ్గట్టుగానే ప్రభుత్వం వచ్చినప్పటి నుంచే చంద్రబాబుతో సమానంగా, ఇంకా చెప్పాలి అంటే చంద్రబాబు గారి కంటే మిన్నగా లోకేష్ పాలనా వ్యవహారాలు చూసుకుంటున్నారు. అధికారికంగా ఆ ఒక్క ముచ్చట కూడా నెరవేరిపోతే పాలనా బాధ్యతలు లోకేష్ స్వయంగా అన్నీ చూసుకోవచ్చు. పార్టీ బాధ్యతల వరకు చంద్రబాబు పరిమితం కావచ్చు అనేది ఇక్కడ వ్యూహం. అయితే ఇక్కడే చాలా అడ్డంకులు కనిపిస్తున్నాయి. అసలు వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? పవన్ కళ్యాణ్ గురించి కదా మీరు చెప్పాల్సింది అన్న అనుమానం అయితే రావచ్చు. ఇక్కడ మెయిన్ హడ్డిల్, ఫస్ట్ అండ్ మెయిన్ హడ్డిల్ జనసేన. లోకేష్ ముఖ్యమంత్రి పదవిని అధిరోహించటం అనే విషయంలో ఎదురయ్యే మొదటి సవాల్ ఇక్కడి నుంచే. ఎందుకు? ప్రధాన అడ్డంకి కూడా ఇదే. నారా లోకేష్ ముఖ్యమంత్రి అయితే పవన్ కళ్యాణ్ ఇక్కడ ఏం చేయాలి? ఆయన డిప్యూటీ సీఎం ప్రస్తుతం. ఎన్నాళ్ళైనా ఆయన ఉప ముఖ్యమంత్రితోనే సరిపెట్టుకోవాలా? జనసేన ఎప్పటికీ టీడీపీకి తోక పార్టీగానే ఉండిపోవాలా అనే అనుమానాలైతే ప్రస్తుతం జన సైనికుల్లో కల్పిస్తున్నాయి. ఇప్పుడు సీఎం పదవి చేపట్టే లోకేష్ ఆ తర్వాత టర్మ్ కూడా టీడీపీ గెలిస్తే మళ్ళీ సీఎం అవుతారు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్‌కి అవకాశం అనేది వస్తుందా? రాదా? ఇవ్వరు గదా! ఇదే జనసేన, పవన్ కళ్యాణ్ అభిమానులను వేధించే విషయం. ఇప్పటికే అసలు మమ్మల్ని పూచిక పుల్లలా తీసేస్తున్నారు. పేరుకి కూటమి, 3 పార్టీల కూటమి సర్కార్. కానీ తమను టీడీపీ ఏమాత్రం పట్టించుకోవటం లేదు. ప్రతిపక్షం కంటే హీనంగా చూస్తోంది అని జనసేన అంటే జన సైనికులు వాపోతున్న పరిస్థితి. ఒకవేళ లోకేష్‌ను సీఎంగా చేయడానికి బీజేపీ అడ్డం పడకపోవచ్చు, అడ్డం చెప్పకపోవచ్చు. ఎందుకనంటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంలో ఉన్నదే, అంటే బీజేపీ ప్రభుత్వం నడుస్తోందే టీడీపీ సపోర్ట్‌తో. సో, వాళ్ళెలాగూ అడ్డు చెప్పరు. మరి జనసేన ఇక్కడ ఒప్పుకుంటుందా? అయినా జనసేన పర్మిషన్ ఇక్కడ ఎవరికి కావాలి? వాళ్ళ అంగీకారంతో మాకు పనేంటి అని చంద్రబాబుతో పాటుగా తన వారసుడి పట్టాభిషేకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తే గనక అప్పుడు నిజంగానే జనసేన చేయడానికి కూడా ఏమీ ఉండదు.
ఇక్కడ పవన్ కళ్యాణ్ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పెద్దగా తేడా అనేది ఏమీ కనిపించదు. ఎందుకనంటే తెలుగుదేశం పార్టీకి ఉన్న సంఖ్యాబలానికి ఆ పార్టీ ఎమ్మెల్యేలు తమ నాయకుడిగా లోకేష్ను ఎన్నుకుంటే గనక సరిపోతుంది. ఆ తర్వాత ఏంటి? ఇక్కడే అసలు ప్రశ్న. మనం ముందే చెప్పుకున్నాం కదా, జనసేన కార్యకర్తలు ఇప్పటికే చాలా ఆగ్రహంతో ఉన్నారు. చాలా ప్రాంతాల్లో తాము ప్రతిపక్షంలో ఉన్నట్టుగానే ఉందని వాళ్ళు వాపోతున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు లోకేష్ కూడా ముఖ్యమంత్రి అయ్యారనుకోండి, ఇక అంతే సంగతులు. పార్టీ పరువు ప్రతిష్టతో పాటుగా జనసేన ఒక తోక పార్టీ అనే ముద్రను శాశ్వతంగా మొయ్యాల్సి వస్తుందనేది చాలా మంది జన సైనికులు ప్రస్తుతం బాధపడిపోతున్నారు. ఇక్కడ ఇంకో విషయం కూడా మనం చెప్పుకోవాలి. ఎందుకనంటే కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ఉంది. అక్కడ ఎమ్మెల్యేగా టీడీపీకి చెందిన భూమా అఖిలప్రియ ఉన్నారు. అయితే అదే నియోజకవర్గంలో జనసేన నాయకురాలు మైలేరి సురేఖను మార్కెట్ కమిటీ చైర్మన్గా ఎన్నుకున్నారు. ఇది జరిగి కూడా దాదాపు 8 నెలలు అవుతోంది. కానీ ఇప్పటికీ ఆమెను మార్కెట్ యార్డ్ చైర్మన్గా అంటే చైర్పర్సన్గా గుర్తించలేదు భూమా అఖిలప్రియ. తనను కాదని ఎవరు పదవులు తెచ్చుకున్నా ఇదే పరిస్థితి ఉంటుందని తేల్చి చెప్పేశారుట అఖిలప్రియ. సో మచ్చుకు ఇదొక ఉదాహరణ అని అనుకుందాం. ఇక ఒక్క పీఠాపురం తప్పించి దాదాపుగా పరిస్థితి ప్రతి నియోజకవర్గంలో ఇలాగే ఉంది. అంటే తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా మీరు ఉండాల్సిందే తప్పించి సొంతంగా క్యాడర్ను రెడీ చేసుకుంటామనంటే మాత్రం తెలుగుదేశం పార్టీ నాయకులు అస్సలు ఒప్పుకోవట్ల. ఇందులో ఎక్కడా డౌట్ అనేది లేదు. అయితే విచిత్రం ఏమిటంటే జనసేనకు పవన్ అభిమానులకు కూడా ఇందులో ఒక క్లారిటీ అయితే ఉందిట. ఇక్కడే వాళ్ళు కొంచెం తొందరపడుతున్నారని అనిపిస్తోంది. ఏళ్లకేళ్ళు ఇలా తోక పార్టీగా ఉండడానికి వాళ్ళు రెడీగా ఉంటారా? ఉండరు. కానీ లోకేష్ ముఖ్యమంత్రి అయితే మాత్రం తమ పరిస్థితి దిగజారుతుందనే భయంతో ఇప్పుడే తొందరపడాలని జన సైనికులు నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. అందుకు తగ్గట్టుగానే జనసేన కూడా కొంత దూకుడు పెంచుతోందని మొన్న జరుగుతున్న కొన్ని అంటే ఈ మధ్య కాలంలో జరుగుతున్న కొన్ని సందర్భాలు చూస్తే అర్థమవుతుంది. తమ బలాన్ని పెంచుకోవడానికి ఇప్పుడైతే రాబోయే స్థానిక ఎన్నికలను టార్గెట్గా పెట్టుకుందిట జనసేన. ఆ ఎన్నికల్లో 20% తగ్గకుండా సీట్లు ఇవ్వాలని టీడీపీని డిమాండ్ చేస్తోంది అని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వాయిస్ను ఇలా మెల్లిగా పెంచుకుంటూ వెళ్ళి అసెంబ్లీ టైంకి అంటే రాబోయే అసెంబ్లీ ఎన్నికల నాటికి తమ బలాన్ని వీలైనంత ఎక్కువగా పెంచుకునేందుకు ప్లాన్ చేస్తోంది జనసేన. అవసరమైతే కూటమి నుంచి కూడా బయటకు వచ్చే అవకాశాన్ని కూడా వదులుకునే ప్రసక్తి లేదు అని చెప్తున్నారట జన సైనికులు కానీ, ఈ మధ్య కాలంలో దీని గురించి మాట్లాడుతున్న కొందరు రాజకీయ విశ్లేషకులు కానీ. నిజంగా బీజేపీకి కావాల్సింది కూడా ఇక్కడ ఇదే. చంద్రబాబుతో ఉన్నంత సఖ్యంగా అటు బీజేపీకి కానీ పార్టీ లీడర్లు కానీ లోకేష్తో ఉండలేరు. వ్యవహారం అక్కడ చంద్రబాబుతో ఉన్నంత ఈజీగా లోకేష్తో అస్సలు ఉండదు. ఇలాంటి టైంలో పవన్ కళ్యాణ్ను తమ వైపుకు తిప్పుకుని తాము గనక సొంతంగా బలం పెంచుకోవాలని చూస్తే ఏంటి పరిస్థితి అని చెప్పి కూడా బీజేపీ భావిస్తోందిట. ఇది కొంచెం క్లియర్గానే కనిపిస్తోంది ఈ మాట చెప్పడానికి కూడా. పవన్ కళ్యాణ్ను మోడీ చాలా ఆత్మీయంగా పలకరిస్తూ ఉంటారు. ఎప్పటి నుంచో చూస్తూనే ఉన్నాం మనం. అవసరమైనప్పుడల్లా సరే అపాయింట్మెంట్ కూడా నరేంద్ర మోదీ ఇస్తున్న పరిస్థితి. సేమ్ వే పవన్ కళ్యాణ్ కూడా టోటల్గా బీజేపీ బాటలోనే పయనిస్తున్నారనే మాటలైతే గట్టిగా వినిపిస్తున్నాయి. అంటే టీడీపీతో మరీ ముఖ్యంగా లోకేష్తో ఎక్కడ తేడా కనిపించినా సరే ఎన్నికల లోపే అన్నీ సిద్ధం చేసుకోవాలని చూస్తున్నారు. ఎందుకంటే సొంతంగా పోటీ చేయడం అనేది అంత ఈజీ కాదు ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో. అలా కాకుండా వైఎస్ఆర్సీపీతో పొత్తు ఉంటుందా అంటే అది అసలు కుదిరే పని కాదు. ఇలాంటి టైంలో బీజేపీ ఒక్కటే జనసేనానికి సరైన జోడీ అని అనుకుంటున్నారు జన సైనికులు. ఈ వ్యవహారం అంతా చూస్తుంటే గనక రాబోయే ఎన్నికల నాటికి ఆంధ్రప్రదేశ్లో భారీ ప్రకంపనలతో కూటమి విచ్ఛిన్నం కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇది జరుగుతుందా లేక చంద్రబాబు గారిని అందరూ సర్దేస్తారా? అంటే ఇది జరుగుతుందా లేక చంద్రబాబు అందరినీ సర్దేస్తారా అన్నది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి. ఇది వాటి మన పొలిటికలీ కరెక్ట్.